వెల్కమ్ టు క్రికెట్. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ సెకండ్ పేపర్ కి సంబంధించిన 52nd డేకు స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, సుగ్రీవుని భార్య పేరు రుమ. సుగ్రీవుడు ఎవరి తమ్ముడు? ఆన్సర్ వాలి. 1 2 4 3. కుంతి దేవేంద్రుని ద్వారా పొందిన కుమారుడు పేరు అర్జునుడు. నెక్స్ట్, మాంత్రికి అశ్విని దేవతల ద్వారా కలిగిన కుమారులు నకుల సహదేవులు. తర్వాత నెక్స్ట్, ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు ఛేదించిన యంత్రం మత్స్య యంత్రం. ద్రౌపది ధర్మరాజులకు జన్మించిన వాడు ప్రతివింధ్యుడు. ద్రౌపది భీమసేనులకు జన్మించిన వాడు శృత సోముడు. సర నారాయణ నివాసము బదరీకాశ్రమము. బలరాముని భార్య రేవతి. రేవతి తండ్రి రైవతుడు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. 1251. విదర్భ రాజధాని కొండిన నగరము. నెక్స్ట్ క్వశ్చన్, రుక్మిణి సోదరులు రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మ నేత్ర. 1253. శ్రీకృష్ణుడి రథసారథి ధారకుడు. అయోధ్య నగరాన్ని నిర్మించినది ఎవరు? మనువు. సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశం మిథిల. పెద్దవారు చిన్నవారికి పాదాభివందనం చేయరాదు, కానీ తన కార్యం పూర్తి చేసుకునేందుకు ఆ పని చేసిన తప్పు కాదు అన్న విషయం దీనిలో చెప్పబడింది. అంటే ఆన్సర్ వచ్చి వేదాలు. నెక్స్ట్ 1257. విశ్వరూపమని ఇంద్రునికి బోధించినది నారాయణ కవచం. నెక్స్ట్, రాక్షసుల తల్లి పేరు తిథి. విశ్వరూపుని తల్లు తురించిన వాడు ఇంద్రుడు. తృష్ణ ఇంద్రుని చెంపదలచిన హోమం చేసిన హోమం ఏంటంటే మారణ హోమము. నెక్స్ట్ క్వశ్చన్ 1261. వాల్మీకం అంటే అర్థం ఏమిటి అంటే పుట్ట. నెక్స్ట్, భాతృ భక్తి అంటే ఏమిటి? అన్న పట్ల భక్తి. రాముని ఎదుట రామకథ గానం చేసినది ఎవరు? ఆన్సర్ లవకుశలు. రాముడు మలద కరుస అనే ప్రాంతాలలో సంహరించిన రాక్షసి పేరు? ఆన్సర్ కాటకి. నెక్స్ట్ క్వశ్చన్ 1265. బిట్టం అనగా ధూప దీప నైవేద్య పరిచారిక జాబితా. 1266. రామానుజుడి సమకాలికుడు ఎవరు? కులోత్తుంగ చోళ. నెక్స్ట్ 1267. ఆగమాల ప్రకారం దేవాలయాలలో ఉండే ఆది శైవులు ఎన్ని రకాలు? ఆన్సర్ 5 రకాలు. తర్వాత, ఆది శైవుల యొక్క ధ్యేయం ఏమిటంటే లోక కళ్యాణం. నెక్స్ట్, హిందువులలో బాగా ప్రచలితమై ఉన్న ఆచారం ఏంటంటే గోత్రేతర వివాహం. అంటే ఒకే గోత్రం అమ్మాయికి అబ్బాయికి ఉంటే వాళ్లకు పెళ్లి చేయకూడదు అనేది ఒక రూల్ అన్నమాట. అది ఎక్కువ మంది పాటిస్తారు దాన్ని. సో ఎవరైతే గోత్రాలు వేరే వేరే ఉంటేనే ఆ పెళ్లికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్, బంధుత్వం అనే పదం ఎవరి మధ్య సంబంధాల సముదాయాన్ని సూచిస్తుంది? సో ఏకరక్త వైవాహిక బంధువులు. సో వైవాహిక అంటే పెళ్లి ద్వారా వచ్చే మనకు కలిగే బంధువులు. రక్త అంటే రక్త సంబంధికులు. సో నెక్స్ట్ క్వశ్చన్ 1271. ఉమ్మడి పురుష పూర్వీకుడి వంశజులను ఏమంటారు? ఆన్సర్ వచ్చి లిగ్నెట్లు. 13వ మనువు పేరు దేవసాపల్లి. 14వ మనువు పేరు ఇంద్రసాపల్లి. సాల్వరాజు విమానం పేరు సౌబకము. సౌబకమును నిర్మించినది మయుడు. హిరణ్యకశ్యపుని కుమార్తె సింహిక. పెద్ద తండ్రి పేరు జంబాసురులు. సింహిక కుమారుడు పేరు రాహువు. ప్రహ్లాదుని భార్య పేరు దేవి. సాల్వుని మంత్రి పేరు ద్యుమ్నుడు. సో మనకు 52 రోజు కూడా మనకు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకున్నాం. 1280కి మన కౌంట్ ఇంక్రీజ్ అయింది. సో యాజ్ యూజువల్
ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. అండ్ వాళ్ళకు ప్లస్ నాకు కూడా ఇద్దరికి ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత ఒక ప్రతిరోజు బిట్స్ అన్నది ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోండి. సో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వరకు మేము వెయిట్ చేస్తాము అంటే, సో దయచేసి అలాంటి ఆలోచన చేయకండి. అది ఇప్పుడున్న కాంపిటీషన్కి అలాంటి కరెక్ట్ కాదు. ఒక విషయం ఏంటంటే డిఎస్సిలో కానీ తర్వాత రీసెంట్గా ఇచ్చిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ విషయంలో కానీ ఏపీపీఎస్సి ఒక విషయాన్ని క్లియర్గా మనకు చెప్తుంది. అది కనుక అర్థం చేసుకుంటే లైఫ్ ఇంకా ఈజీగా మూవ్ అవుతుంది. అర్థం చేసుకోలేకపోతే చాలా కష్టంగా మారుతుంది. ఆ విషయం ఏంటంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను ఉన్నదే చెప్తున్నాను, క్రియేట్ చేయట్లేదు. ఆ విషయం ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 45 days, విత్ ఇన్ 60 days ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంతకు మించి లేట్ చేయరు. వాళ్ళు పోస్ట్పోన్ అడిగినా పోస్ట్పోన్ చేయట్లేదు. ఏదైనా ఇబ్బందులు అయితే తప్ప వాళ్ళు పోస్ట్పోన్ చేయట్లేదు. సో ఇన్ ద సేమ్ వే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎండోమెంట్కి కూడా ఇదే రిపీట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎగ్జామ్ ఉంటుంది విత్ ఇన్ 40 days. ఆ 45 డేస్లో ఎగ్జామ్ అప్లై చేయాలని లేదా ఆప్షన్స్ పెట్టుకోవాలని ఎక్కడ వేకెన్సీస్ లేవని, సో ఇలాంటి ఆలోచనలే ఉంటాయి అప్పుడు. ఈ టెలిగ్రామ్లో కానీ మనకు ఈ వాట్సాప్లో కానీ ఇవే మాటలే కొనసాగుతుంటాయి. అలాంటి సమయంలో అంత ప్రెషర్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే అది స్టార్ట్ చేసినా కవర్ చేయడం అనేది ఇంపాసిబుల్ 40 డేస్లో. సో అదేదో ముందే చేసి పెట్టుకోండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం వచ్చినా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రిపరేషన్ చేస్తున్న వ్యక్తికి నోటిఫికేషన్ ఎంత లేట్గా వస్తే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారనమాట. సో ఎవరైతే ప్రిపరేషన్ చేయట్లేదో వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తారు. ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు నోటిఫికేషన్ గురించి ఆలోచించరు. వాళ్ళు ఇంకా లేట్గా వస్తే మరీ మంచిది కదా, ఇంకా ఎక్కువ బిట్స్ కవర్ చేయొచ్చు. సో అది నా ఒపీనియన్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.